బిగ్ బ్రేకింగ్ న్యూస్, సంచలన వార్త. పట్టభద్రులు ఆలోచించాల్సిన విషయం ఇది. పట్టభద్రుల ఎమ్మెల్సీలో పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణ భాగోతం ఇది. పాత పార్టీతో ఉన్న చీకటి అనుబంధం బట్టబయలైపోయింది. ఈయన చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ అబద్ధాలని తెలిసిపోయింది. పట్టభద్రుల గొంతుక అని చెబుతున్న ఇతని అసలు స్వరూపం సమాజానికి బహిర్గతమైంది. ప్రసన్న హరికృష్ణగా చలామణి అవుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఈయన అసలు పేరు పులి హరికృష్ణ. అసలు పులి కాస్త ప్రసన్నగా ఎందుకు మారింది? దాని వెనక పెద్ద కథనే ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలతో 7 కోట్ల రూపాయలు డబ్బులు తరలిస్తూ పట్టుబడ్డాడు హరికృష్ణ. ఆయనపై అప్పట్లో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో A9 నిందితుడిగా ఉన్నాడు పులి హరికృష్ణ అలియాస్ ప్రసన్న హరికృష్ణ. ఓటర్లను మభ్యపెట్టేందుకు డబ్బులు పంపిణీ చేసిన ఆ నాయకుడే రేపు ఎమ్మెల్సీగా గెలిచి పట్టభద్రులకు మేలు చేస్తాడట. ఈయనను ఎలా నమ్మేదని విస్తుపోతున్న పట్టభద్రుల మేధావి వర్గం, బీసీ నాయకులు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసు ఆనవాళ్లు లేకుండా పెద్ద మనిషిగా చలామణి అవుతున్న హరికృష్ణ. చేయి పార్టీతో చట్టాపట్టాలు ఈ రోజుది కాదు, ఈనాటి బంధం ఏనాటిదో. దొడ్డిదారిన నోట్ల కట్టలు పంచి ఓట్లు కొనాలనే దుర్బుద్ధి అప్పటిదే. బీసీలను అన్ని వర్గాల వారిని మరోసారి మోసం చేసేందుకు ఇలా కపట వేషంతో ముందుకు వస్తున్నాడు. పట్టభద్రులారా, తస్మాత్ జాగ్రత్త. కపట వేషం కట్టి నాటకాలు వేసిన ఈ ప్రసన్న హరికృష్ణ అసలు రూపం తెలుసుకోండి. ఈ విషయాన్ని నలుగురికి తెలియచేయండి. మోసం చేసి ఓట్లు అడిగే వ్యక్తులను నమ్మకండి.